చూస్తున్నాం. శ్రీరామనవమి పర్వదినం వేళ ఆకివీడిలోని పెద్దపేట రామాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ సందర్శనకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును అడ్డుకునేందుకు కొందరు దుండగులు ప్రయత్నించడం ఘర్షణకు దారితీసింది. రామాలయం వద్దకు రఘురామ్ చేరుకోగానే దళితుల ముసుగులో ఉన్న కొందరు వ్యక్తులు ఆయనపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో రఘురామను రక్షించేందుకు ప్రయత్నించిన కూటమి నాయకులు, కార్యకర్తలపై దుండగులు రాడ్లు, మేకులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు కూటమి కార్యకర్తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వారిని చికిత్స నిమిత్తం హోటాహోట్న ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఆకివీడి పోలీసులు తక్షణమే రంగంలో దిగారు. అల్లరి మోకలను చెల్లాచెదరు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న కొందరు వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గతంలో రఘురామకృష్ణరాజుకు ఒక వర్గానికి మధ్య ఉన్న పాత గొడవలే ఈ దాడికి కారణమా, లేక హిందూ మతానికి వ్యతిరేకంగా అలజడి సృష్టించేందుకు కావాలని ఈ కుట్ర పన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో కావాలని ఉద్రిక్తత సృష్టించే ప్రయత్నం జరిగిందని స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం పెద్దపేట ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పోలీసు గంటలు తీరండి. జనరల్ పోలీసు గంట ఏం మాట్లాడుతున్నారు? లేదు మనం గింటేస్తున్నాం ఇది పక్కడు ఒక్క ఆయన ఒక్క నందమ్మ కొబ్బరికాయ కొడుతుంది.
వెయ్యాలి.